హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే హెల్తీగా 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టకుండా ఇన్‌స్టంట్ కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టారంటే రోజు తినే ఇడ్లీ, దోస, చపాతీ రుచి మర్చిపోతారు. 1, 2 అయితే అస్సలాగరు. అంత బావుంటాయండి. అప్పటికప్పుడు మార్నింగ్ పూట హడావిడి లేకుండా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ నేను 1 కప్పు రవ్వ, ఇలా ముప్పావు కప్పు దాకా పెరుగు తీసుకున్నానండి. ముందైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. 1 కప్పు రవ్వ వేసుకుంటే ముప్పావు కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర గోధుమ రవ్వ లేకపోతే మొత్తము ఇలా మనము బొంబాయి రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ముందైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ముందైతే నేను 1 కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మొత్తం 1 కప్పు వాటర్ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ ఇంకా పెరుగు అంతా అబ్జర్వ్ అయ్యి ఇక్కడ రవ్వ చక్కగా నానిందండి. ఇప్పుడు ఇలా నానిన రవ్వను మిక్సీ జార్ తీసుకోవాలి. నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వను మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. బ్యాటర్ పల్చగా అయిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ దోశలు అనేవి అంత చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా అదే మిక్సీ జార్ కడిగి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము మంచి కలర్ కోసం, దోశకు మంచి కలర్ రావడం కోసము ఒక పావు టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా మనము మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పైన నురగలుగా వస్తుందండి పిండికి అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడా వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నాకు ఆ వీడియో రికార్డ్ కాలేదండి వంట సోడా వేసేటప్పుడు. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనము దోశలు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెలు వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇదే పిండితో సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్రిస్పీ దోశలు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా దోశ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా చక్కగా క్రిస్పీగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలి. దోశ వేసే ప్రతిసారి వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. అప్పుడే చక్కగా వస్తాయి దోశలు. ఇలా 1 by 1 దోశలు వేసుకొని వేడివేడిగా తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ దోశ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. వేడివేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ బీరకాయ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి అద్భుతంగా ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. 1-2 దోశలు అయితే చక్కగా తినేస్తారండి పిల్లలైతే. అంత బాగుంటాయి, క్రిస్పీ
టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. మరి ఇక ఆలస్యం చేయకుండా మన సెకండ్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని కప్పు, గ్లాసు మీరు దేంతో అయినా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల మరమరాలు, బురుగులు, మా సైడ్ అయితే మరమరాలు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కమెంట్లో నాకు కమెంట్ ద్వారా చెప్పండి. ఇప్పుడైతే 2 కప్పుల మరమరాలు తీసుకున్న తర్వాత మీరు క్వాంటిటీ పెంచాలంటే డబుల్ చేసుకోవచ్చండి. అదే కప్పుతో 1/2 కప్పు దాకా గోధుమ రవ్వ తీసుకోవాలండి. హెల్తీగా చేయడానికి నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చండి, బొంబాయి రవ్వ. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ మీకు నేను కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 2 కప్పుల మరమరాలు, 1/2 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు దాకా పెరుగు, 2 కప్పుల వాటర్ వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ముందుగా అయితే మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వంట సోడా కలిసి మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. మీరు కావాలంటే దోశ పైన అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గరిటె పిండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందండి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. మీరు ఆయిల్ వేసుకోకపోయినా కూడా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి పైన ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా 2 పక్కల మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా తింటే అయితే రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకోవాలండి. మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మరమరాలతో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ఈ చట్నీ కాంబినేషన్ దోశలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత మృదుగా సాఫ్ట్గా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.